2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వీరిలో మొత్తం 70 మంది అభ్యర్థులు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,593 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా మన దగ్గర ఉన్న గ్రాడ్యుయేట్లు ఇంతేనా అంటే ఈ ఎలక్షన్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకోరు, అదే వచ్చినటువంటి సమస్య. ఇకపోతే 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు సంపన్నులకు ట్రంప్ శాశ్వత వీసా ఆఫర్, 10 లక్షల మందికి అవకాశం. EB-5 వీసా రద్దు, అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రకటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచ్చారు. 43.5 కోట్లు $50 లక్షలు వెచ్చించే వాళ్ళకి గోల్డ్ కార్డుని అందిస్తామని మంగళవారం ప్రకటించారు. గోల్డ్ కార్డుతో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపన్నులు అవుతారు, వ్యాపారాల్లో విజయవంతం అవుతారు, బాగా డబ్బు ఖర్చు చేస్తారు, భారీగా పన్నులు చెల్లిస్తారు, చాలామందికి ఉపాధి కల్పిస్తారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుంది అనుకుంటున్నామని ట్రంప్ పేర్కొన్నారు. తొలుత 10 లక్షల కార్డును విక్రయించాలని, ఆ తర్వాత దాన్ని కోటికి చేర్చాలని భావిస్తున్నామని తెలిపారు. గోల్డ్ కార్డు వీసాల్లో ఉద్యోగ సృష్టి వంటి అవకాశాలను ట్రంప్ వెల్లడించలేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు.